హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసినరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఇక వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చాడు నాగార్జున. ఆ తర్వాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ అందరూ చాలా జాలీగా కనిపిస్తున్నారు, ఫ్యామిలీ వీక్ అయిపోయిన కారణంగా రిలాక్స్ అయ్యి రిలీఫ్ అయ్యారు కదా అంటే అందరూ కూడా అవును సార్, ప్రస్తుతానికి ఉన్న స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోయింది, ఇక గేమ్పై ఫోకస్ చేయడమే మిగిలింది అంటూ అందరూ కలిసి చెప్పడం జరిగింది. దీంతో నాగార్జున మొదటగా కళ్యాణ్తో అయితే మాట్లాడటం జరిగింది. కళ్యాణ్, నీవు మీ అమ్మని బిగ్ బాస్ హౌస్లోకి వద్దు, నాకు అసలు ఫ్యామిలీ వీకే వద్దు అంటూ చాలాసార్లు చెప్పావు కదా, కానీ మీ అమ్మగారు బిగ్ బాస్ హౌస్లోకి రాగానే అంత ఎమోషనల్ అయ్యి అన్ని మాటలు మాట్లాడావు, ఎలా అనిపించింది అంటే చాలా గర్వంగా అనిపించింది సార్ మా అమ్మ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడం. నేను ఎందుకు వద్దు అన్నానంటే సింపతి కోసమో మరేదోన కోసమో కాదు, నేను చిన్నప్పటి నుంచి చాలా వరకు కూడా పేరెంట్స్కి దూరంగానే పెరిగాను, జాబ్ పరంగా కూడా దూరంగానే ఉంటున్నాను, కాబట్టి ఈ నెల రోజులు 2 వారాలు 3 వారాలు అనేది నేనేమి పెద్ద ఫరక్ పడదు అనుకొని వేరే వారికి టైం కావాలి అంటే ఇస్తానన్నాను. నాకైతే పూర్తిగా ఫ్యామిలీ వీక్ కావాలనే ఉన్నది, కానీ వేరే వారికంటే ఇబ్బంది పడను అని అనిపించింది కాబట్టే ఇస్తాను అన్నాను సార్, అంతే, అంతకు మించి ఏమీ లేదు, మా అమ్మ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటూ చెప్పాడు కళ్యాణ్. ఇక ఆ తర్వాత నాగార్జున కళ్యాణ్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం అయితే చేశాడనే చెప్పవచ్చు. ఏమిటి అంటే కెప్టెన్సీ రేస్లో నుంచి ఒకరిని తొలగించండి అంటూ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిన సమయంలో తనూజ అలాగే దివ్య మధ్య ఒక బిగ్ ఫైట్ అయితే చోటు చేసుకుంది. ఈ సీజన్లో అతి పెద్ద గొడవ అంటే ఇదే అని చెప్పవచ్చు. ముఖ్యంగా దివ్య తనూజని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పిస్తూ నువ్వు ఇప్పటికే 2 వారాల ఇమ్యూనిటీ తీసుకున్నావు, వరుసగా నువ్వు మరోసారి కెప్టెన్ అయితే నీకు మళ్ళీ ఇమ్యూనిటీ వస్తుంది అంటూ తనూజని తొలగించే ప్రయత్నం చేసింది. దీంతో తనూజ కూడా దివ్యపై రెచ్చిపోయి నువ్వు నాపై పర్సనల్గా గ్రజ్ పెట్టుకొని నన్ను తీసేస్తున్నావు, మరి ఎందుకు తీస్తున్నావు, ఇప్పుడు ప్రతి దాంట్లో నన్నే తీస్తావు అంటూ తనూజ కూడా రెచ్చిపోయింది. ఆ విషయం గురించి కళ్యాణ్తో ప్రస్తావించిన నాగార్జున వీరిద్దరి మధ్య జరిగిన ఈ గొడవలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు, నీ అభిప్రాయం ఏమిటి అంటూ కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ మాట్లాడుతూ సార్, నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటి అంటే అక్కడ దివ్యాది చాలా తప్పు, ఎందుకంటే తనూజకి వరుసగా 2 వారాల ఇమ్యూనిటీ వచ్చింది అనేసి, అంటే ఒకసారి ఇమ్యూనిటీ పవర్ మరోసారి కెప్టెన్సీ పవర్ వచ్చింది అనేసి తనూజని తొలగించేశారు, కానీ ఏకంగా 10 వారాల పాటు ఇమ్యూనిటీ వచ్చిన ఇమ్మాన్యుయల్ కూడా పక్కనే ఉన్నాడు కదా, ఆ లెక్కన ఇమ్మాన్యుయల్ని తొలగించాలి. అలాగే డెమాన్ పవన్కి కూడా 2 వారాల ఇమ్యూనిటీ వచ్చింది, డెమాన్ని కూడా తొలగించవచ్చు, కానీ అవేమీ లేకుండా తనూజనే సూటిగా ప్రశ్నించి తీసేసింది అంటే దివ్యకి ఏదో పర్సనల్గా తనూజతో ఉందనే అనిపిస్తుంది సార్ అంటూ కళ్యాణ్ చెప్పడంతో ఇదే మాట నిన్న వారిద్దరి గొడవ జరిగేటప్పుడు కూడా నువ్వు తనూజకి సపోర్ట్గా ఎందుకు మాట్లాడలేదు కళ్యాణ్ అంటే సార్, అక్కడ ఇద్దరు పర్సనల్గా గొడవ పడుతున్నారు, మధ్యలో దూరటం ఎందుకు లేని సైలెంట్గా ఉన్నాను అంటే మధ్యలో దూరకుండా సేఫ్ గేమ్ ఆడావా అంటే సేఫ్ గేమ్ కాదు సార్, తర్వాత నా ఒపీనియన్ నేను చెప్తాను, కానీ ఇద్దరు గొడవ పడేటప్పుడు హీటెడ్ ఆర్గ్యుమెంట్లో మళ్ళీ నేను దూరితే నువ్వు తనూజకి సపోర్ట్ చేస్తున్నావా అని అడుగుతారు, అలా కాదు కదా, వారు కూడా కంటెస్టెంట్స్, వారి బాధలు వారు పడతారు, స్టాండ్ తీసుకోవాలి అనుకున్న సమయంలో ఖచ్చితంగా తీసుకుంటాను సార్ అంటూ చెప్పడం అయితే జరిగింది. ఫైనల్గా కళ్యాణ్ అయితే తనూజ దివ్యాల మధ్య జరిగిన గొడవలో తనూజదే కరెక్ట్, దివ్యదే తప్పు అంటూ చెప్పడం జరిగింది. మరి మీ అభిప్రాయం ప్రకారం ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అన్నది కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసినరీ.